ఎండలు చితక్కొడుతున్నాయి. ఒక రకంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మొన్న మధ్య వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఈసారి త్వరగా వర్షాలొస్తాయని. కానీ మళ్ళీ మొన్న మధ్యన కేరళ తీరానికి దగ్గరలోనే మందగించినయి. కాస్తంత నీరసపడ్డాయి. నైరుతి రుతుపవనాలు ఆగాయి ఎందుకు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అవి కదిలినాయట. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఆవరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కదిలేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని నిపుణులు అంచనా వేశారు. ఈ నెల 12 నుంచి దక్షిణ భారతంలో నైరుతి రుతుపవనాల్లో కదలిక రానుందని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో దక్షిణ భారతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందట. ఎండ తీవ్రత అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం నరసాపురంలో 40.7, తునిలో 40.6, కావలిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో మంగళవారం నుంచి కోస్తాలో, బుధవారం నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతోంది. కోస్తాంధ్రలో మరో 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కబోత వాతావరణం ఉంటుంది అంటూ విపత్తుల నిర్వహణ